పెట్టానండి, గ్యాస్ అంటున్నాను. ఇలా ఇది పెట్టానండి, పాన్ పెట్టాను. ఇది పెట్టానండి. అది కొద్దిగా నూనె పోస్తున్నాను. నూనె పోసానండి. కొద్దిగా అంటే కొద్దిగా స్పూన్ వేసానండి, గరిటె పోసాను. స్పూన్ అంటే అలవాటు అయిపోయిందండి. నేను అవుతాయండి మా మనవడికి చేప ముక్కలు ఇస్తున్నాను. ఇదిగోండి, ఇందులో పసుపు, కారం, గరం మసాలా వేసి అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసి పెట్టానండి. ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టాను. ముక్కలకి రాసి కొద్దిగా నిమ్మకాయ పులుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. నూనె కాగుతుందండి. ఇదిగో నూనె కాగుతుందండి. చూడండి, నూనె కాగుతుంది. పెట్టేస్తున్నాను, వేసేస్తున్నాను. మీకు నూనె పెద్ద పక్కదండి. ఇలాగైతే నూనె పెద్ద పక్కది వస్తుంది. ఇలా వేసుకుంటే కేవలం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో, ఫ్రిడ్జ్ ఉంటేనే మీకు ముక్కలకు పడుతుంది. అది పులుపు గట్ట. అందుకని ఇంకా వేసేసి కలిపి పెట్టానండి. ఏంటంటే చాలా ఇష్టమండి మనవాళ్ళకి. ఇంకా వేస్తున్నాను. సిమ్లో పెట్టానండి, హైలో పెట్టలేదు. ఏగలుగుతుందండి మరి అందుకని. చూడండి, నూనె పెద్ద అవ్వదండి దీనికి. ఇలా వేసుకుంటే బాగా వేగితే మీరు అట్లసి పెట్టుకోవాలి అండి. గరిటెగా పెట్టుకోకూడదు, అట్లసి పెట్టుకోవాలి. అంటుకోలేదు చూడండి, అసలు ముక్క కూడా అంటుకోలేదు. వేసి ముక్క వేసినట్టు ఉంది. ఏటమ్మా ఇవ్వండి, వేగిపోయినాయండి. ఇవి పిల్లలకి తింటే మాత్రం పొట్టగాడ ముక్కలు పెట్టండి. ఏంటంటే ముళ్ళు, పెద్ద ముళ్ళు ఉంటుంది, గమ్మును తీసుకుపోయడానికి బాగుంటుందండి. మధ్యలో అంతా నడుము ముళ్ళు గట్ట ఉంటుంది. నడుము చేపలకి పొట్టగాడ ముళ్ళు అయితే 2-4 ముళ్ళు కంటే ఎక్కువ ఉండవండి. ఇవి మీరు వండితే పిల్లలకి అలాగే వేపి పెడితే పెట్టండి. ఇవి ఇష్టంగా తింటారు. వేపుతేనండి కూరలు వేసి కంటే వేపితే మా మనవడు అయితే ఇష్టంగా తింటాడండి. శేష అంటే చాలా ఇష్టం చేపలు. అందుకని ముళ్ళు ఉంటే భయం పిల్లలకి. అందుకని నేను పొట్టగాడ ముళ్ళు చేపలు వేపి పెడుతున్నాను. వేపినండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఇలా నచ్చితే